వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి టిక్‌టాక్ ఈజ్ ఎ బ్యాక్ అనే న్యూస్ వింటున్నాం. అంతేకాదు చాలా మందికి టిక్‌టాక్ వాళ్ళు గతంలో ఉండే లాగిన్స్ కనిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఆ వెబ్ పేజ్ కనిపిస్తుంది అనేది కూడా చాలామంది ప్రచారం చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే లాగిన్‌కి వెళ్ళినప్పుడు మాత్రం లాగిన్ చేయలేకపోతున్నాం అనే అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ టిక్‌టాక్ ఈజ్ బ్యాక్ నిజమేనా? అంటే అది పూర్తిగా అవాస్తవం అని కేంద్రం తేల్చి చెప్తుంది. అయితే చైనా, ఇండియా మధ్య దౌత్య సంబంధాలు బలపడుతున్న సమయంలో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్ అని కేవలం అది ఊహాగానం మాత్రమే. ఇప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లో అన్‌బ్లాక్ లిస్ట్‌లోనే టిక్‌టాక్ ఉంది. సో ఎవరైతే తమకు పేజ్ కనిపిస్తుంది, కాకపోతే లాగిన్ చేయలేకపోతున్నాం అని చెప్పుకొస్తున్నారో అది పూర్తిగా అవాస్తవమే. సో టిక్‌టాక్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, పరిస్థితులు లేవు. సో గతంలో మనకు తెలిసిందే 2020లో టిక్‌టాక్‌ని బ్యాన్ చేశారు. అయితే 2014 కరోనా టైంలో టిక్‌టాక్ ప్రారంభమైంది. అండ్ టిక్‌టాక్‌తో చాలామంది టిక్ టిక్ మని వీడియో రీల్స్ చేయడం, టక్ టక్ మని పోస్ట్ చేయడం అండ్ చాలా ఫేమస్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ కరోనా టైంలో చాలామంది ఇంట్లో ఉండి కూడా టిక్‌టాక్ ఫేమ్స్ అయిపోయారు. అండ్ ఇంకొన్ని చోట టిక్‌టాక్ న్యూస్ అనే పేరుతో అంటే టిక్‌టాక్ పేరుతో న్యూస్ కూడా సర్క్యులేట్ అయ్యే పరిస్థితి. అండ్ కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా టిక్‌టాక్ బులెటిన్ కూడా ఏర్పాటు చేశారు. సో టిక్‌టాక్ అంత ఫేమ్ అయిపోయింది. కానీ టిక్‌టాక్ ఈజ్ బ్యాక్ అనే న్యూస్ అంతకంటేనే ఎక్కువ వైరల్ అవుతుంది. కానీ ఆ వైరల్ న్యూస్ వైరలే. కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు. టిక్‌టాక్ రాలేదు. అయితే దీనికి కూడా ఎన్నో కారణాలున్నాయి. 2014లో టిక్‌టాక్ ఇంట్రడ్యూస్ అయినప్పటికీ, పబ్‌జీ కూడా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ 2020లో దేశ భద్రత అండ్ దాంతోపాటు సీక్రసీకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి చైనా యాప్స్ పైన నిషేధం విధించింది కేంద్రం. అయితే ఇట్లా కేవలం చైనా యాప్స్‌తో మాత్రమే కాదు. ఇవ్వాలటికి కూడా అంటే గడిచిన ఒక 5 సంవత్సరాలతో చూస్తుంటే చాలా యూట్యూబ్ పైన కూడా బ్యాన్ విధించింది. అండ్ రీసెంట్‌గా గేమ్ యాప్‌కి సంబంధించి కూడా కొత్త పాలసీ తీసుకొనొచ్చింది. గేమ్ యాప్‌కి అనుమతి ఉంటుంది. కాకపోతే ఆ గేమ్స్ సబ్స్క్రిప్షన్ అడిగినా అండ్ సబ్స్క్రిప్షన్‌తో పాటు డబ్బులు చెల్లించి గేమ్ ఆడాలి అని అనుకున్నా, అట్లాంటి మెసేజెస్ వచ్చిన వెంటనే ఆ గేమ్ యాప్‌ని కంప్లీట్‌గా బ్లాక్ చేయడానికి కేంద్రం ఒక ఏర్పాటు కూడా చేయబోతుంది. అండ్ దానికి సంబంధించిన చట్టాలు కూడా ఏర్పాటు చేసింది. అండ్ దీనికి సంబంధించిన శిక్షలు కూడా చాలా క్లియర్ లైన్‌గానే చెప్పింది. సో ఆ విషయం కూడా మీకు తెలిసుంటది. ఎవరైతే గేమ్ యాప్ డబ్బులతో ఆడతారో వాళ్ళకి జరిమానాలు, శిక్షలు కూడా ఉంటుంటాయి. అండ్ అట్లాగే టిక్‌టాక్‌కి సంబంధించి అయితే పూర్తిగా అన్‌బ్లాక్‌లోనే ఉంది. సో ఇప్పటి వరకు టిక్‌టాక్ పైన ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు. అయితే కేవలం టిక్‌టాక్ మాత్రమే కాదు. టిక్‌టాక్‌తో పాటు ఆహ్, సెప్టెంబర్ 2 అంటే టిక్‌టాక్ బ్యాన్ చేసినప్పుడు 59 యాప్స్‌ని అన్‌బ్లాక్ చేసింది. అండ్ బ్యాన్ చేసిందని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా దాదాపు 118 యాప్‌లను కూడా కేంద్రం బ్లాక్ చేయడం జరిగింది. సో ఆ బ్లాక్ చేసిన వాటిలో ఇప్పటివరకు దేన్ని కూడా అన్‌బ్లాక్ చేయలేదు. అంటే వేటికి కూడా ఇప్పటివరకు అధికారికంగా యూసేజ్ ఇవ్వలేదు. అధికారికంగా లేదు, అనధికారికంగా లేదు. అసలు అది ఉన్నదే బ్లాక్ లిస్ట్‌లో కాబట్టి దాన్ని యూజ్ చేయడానికి అవకాశమే లేదు. అయితే యాప్‌లలో టిక్‌టాక్‌తో పాటు షేర్ ఇట్, పబ్‌జీ, హలో, యూసీ బ్రౌజర్, బ్రైడ్ మ్యాప్, క్యాష్ ఆఫ్ కింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటివరకు ఓపెన్ అవ్వలేవు. సో ఈ యాప్స్ అన్నీ కూడా దేశ భద్రతకి ఇబ్బంది కలిగించేటట్టే ఉన్నాయి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం పైన అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు. అండ్ వస్తాయి ఫ్యూచర్‌లో టిక్‌టాక్స్‌ని మళ్ళీ కేంద్రం అన్‌బ్లాక్ చేసి అనుమతిస్తది అనే క్లారిటీ కూడా లేదు. సో ఎవరైతే టిక్‌టాక్ గురించి ఎదురు చూస్తున్నారో అండ్ వాళ్ళ పేజ్ కోసం సైన్ ఇన్, లాగిన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఇప్పట్లో అయితే అది అయ్యే అవకాశం లేదు. అండ్ ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అంతా కూడా టిక్‌టాక్ విషయంలో పేజ్ రాబోతుంది అండ్ కొత్త ఫీచర్స్‌తో రాబోతుంది. మళ్ళీ లాగిన్స్ చేసుకోవచ్చు. మళ్ళీ టిక్‌టాక్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ టిక్‌టాక్ ఫేమ్స్‌గా మారొచ్చు. ఇట్లాంటి న్యూస్ ఏదైతే వైరల్ అవుతుందో అదంతా కూడా ఫేక్ న్యూసే.